భవిష్యత్తు బాగుండాలి, మీ బిడ్డలకు మంచి మొగడు దొరకాలి, మంచి మామ దొరకాలి, మంచి అత్త దొరకాలని అన్నిటికంటే ముఖ్యంగా బోనాల పండుగ రానప్పుడు ఎవరైతే సర్వే చేశారు ఏది ఈసారి వర్షాలు పడతాయంటే తెలంగాణలో తక్కువ పడతాయి అన్నారు. నేను ఆనాడు మొక్కిన గోల్కొండ బోనాలమ్మ నీ దయ వల్ల తప్పనిసరిగా వానదేవునికి చెప్పు మా తెలంగాణలో కృష్ణ నిండాలి, గోదావరి నిండాలని నిండింది. ఇక మీరు పొద్దున స్నానం చేయండి, సాయంత్రం స్నానం చేయండి, రోజు నీళ్లు తాగండి. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఏర్పాట్లు రోజు రోజు పెరుగుతుందమ్మా. మీరు పెరుగుతుంటే మేము అరేంజ్మెంట్ చేయకుండా మనం తిట్టారా? ఏం చేస్తుంటాం ఈ గవర్నమెంట్ అంటారని మా రేవంత్ రెడ్డి అన్ని బాగా చేస్తున్నాడు. అదే కూడా ఫ్యూచర్ సిటీ, అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ. ఇక చూడు ప్రతి ఒక్కరిని బిడ్డను తోలి ఆకిలా అంతిమ శరీరం ఈ దేశానికి హమారే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఏమన్నాడు తెలుసా? ఎవడు అనలే ఈ దేశంలో నరేంద్ర మోడీ తనకు తాను ఓబీసీ అంటాడు, కానీ ఏమన్నాడు తెలుసా? ఇవాళ వరకు ఎస్సీలకే అన్యాయం జరిగింది అనుకున్నా, కానీ బీసీలకు కూడా జరిగింది. ఎక్కువ కులాలు ఉన్నాయి, మంగళోడు సాగలోడు లెక్కనే లేదు మన కులాలకు. వారికి లాభం చేస్తా అన్నాడు కనుక ఆయన కులగన చెయ్యాలన్నాడు. ఆయన ప్రధానమంత్రి అయితే తప్పనిసరిగా కులగన జరగాలి. అన్ని జరుగుతున్నది. ఇప్పుడు సార్ అని వచ్చింది ఎస్ఐఆర్ సార్ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అన్నారు, కానీ అందులో మా బీసీల పేర్లే లేదక్క. దాని గురించి మేము కొట్లాడినామా, మా కులగన జరగాలి, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరినాక మీకు కూడా మంచిగా ఉండాలి, మంచి ఉద్యోగాలు రావాలి, మంచి పంటలు వండాలి, మీ పిల్లలకు మంచి అల్లుడు దొరకాలని కోరుతున్నాను. ఇప్పుడే హనుమంతరావు గారు వచ్చారు, చాలా హుషారుగా పాల్గొన్నారు. ఇక్కడ సమితి వాళ్ళు వచ్చారు బోనం సమర్పించడానికి. వాళ్ళతో కూడా ఎంతో హుషారుగా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు హనుమంతరావు గారు. అలాగే చాలా మంది ప్రముఖులు ఇప్పటి వరకు వచ్చి బోనం సమర్పించుకొని, కుటుంబ సమేతంగా వచ్చి బోనం సమర్పించుకొని అమ్మవారి దర్శన భాగ్యం చేసుకొని వెళ్తున్నారు. మనం చూడొచ్చు ఉన్న కొద్ది క్రౌడ్ పెరుగుతూ వస్తుంది. పొద్దున కంటే కూడా ఇప్పుడు క్రౌడ్ పెరుగుతోంది. బోనాలతో సహా వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. 2 క్యూ లైన్లు ఇచ్చారు అటు ఇటు. సో ఈ 2 క్యూ లైన్లు కూడా బోనాలు తీసుకువెళ్తున్న మహిళా భక్తులతో నిండిపోయింది. ఇక్కడ మనం చూడొచ్చు కొంతమంది సేవా సమితి నుంచి వచ్చారు. గద్దర్ గారి కుమార్తె అయిన విమల గారు ఏర్పాటు చేసిన సంఘం నుంచి ఎన్నో ఇయర్స్ గా వీళ్ళు కాలినడక నుంచి ఇక్కడికి వస్తున్నారంట. ఈ రోజు కూడా కాలినడకన ఇక్కడికి చేరుకున్నారు అమ్మవారికి బోనం సమర్పించి, అలాగే అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి. ఇక్కడ మనం క్యూ లైన్స్ లో చూసుకోవచ్చు. ఇంతకు ముందు సాధారణ భక్తులు ఎక్కువగా కనిపించారు కాసేపటి క్రితం, కానీ ఇప్పుడు చూసుకుంటే అన్ని క్యూ లైన్స్ లో కూడా 2 వైపుల ఇచ్చిన క్యూ లైన్స్ లో కూడా బోనం ఎత్తుకొని వెళ్తున్న భక్తులు ఎక్కువ కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి సమితి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరంతా? తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు. ఓకే, అంటే మీరు కాలినడకన వస్తున్నారు వింటున్నాం, ఏంటి అసలు మీ స్పెషాలిటీ ఏంటి? 150 మందితోని మట్టి బోనాలు ఎత్తుకున్నాం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులం అందరం. సో అక్కడి నుంచి కాలినడకన వస్తున్నారా? ఎక్కడి నుంచి వస్తున్నారు? బోనం అంటే మీరు పర్సనల్ గా సమర్పిస్తున్నారా, మీ సమితి తరపు నుంచా? సంస్థ తరపు నుంచి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయండి, ఎక్కడైతే ఆగలేదు ఇప్పటి వరకు అయితే తొందరగా వచ్చేస్తున్నాం. లాస్ట్ టైం కూడా ఇట్లానే ఉండే, ఈసారి కూడా బాగుంది. అంటే పోయినసారి కంటే ఇప్పుడు ఏర్పాట్లు బాగా అనిపిస్తున్నాయా? పర్లేదండి, బాగానే ఉన్నాయి. ఓకే అమ్మ, మీరు చెప్పండి ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా బాగున్నాయండి, క్రౌడ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంత రష్, ఇంత ఆసక్తి